నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో తులారాశి వారి గుణగుణాలు, స్వభావం, వారు ప్రవర్తించే తీరు, వారికి నెగిటివ్స్, పాజిటివ్స్ అంటే బలాలు, బలహీనతలు అన్నీ కూడా మరొకసారి తెలుసుకుందాము. వారి విషయాలు మెయిన్గా ఇంపార్టెంట్ విషయాలు ఎక్కువగా చర్చించుకుందాము. అంటే రాశి గుణగుణాలు అంటే చాలా వరకు చాలా వస్తాయి. అవన్నీ కాకుండా మనకి తులారాశి వారికి సాధారణంగా మనకి ఎదురుపడే విషయాలు కానీ, మనుషులు కానీ, మన దగ్గరికి వచ్చే జాతకుల విషయాలు కానీ, ఎక్కువగా తులారాశి వారిలో ప్రతిబింబించే స్వభావ గుణగుణాలు, బలాలు, బలహీనతలు వారికి ఎలా ఉంటాయి అనేది క్లుప్తంగా తెలుసుకుందాము ఈ వీడియోలో అనేది చెప్పడం జరుగుతుంది. ఈ తులారాశిలోకి వివరాల్లోకి వెళ్ళే ముందు తెలుసుకుందాము ఈ విషయాలను. టాపిక్ తులారాశి వారి గుణగుణాలు, వారి బలాబలాలు, బలహీనతలు, వారి జీవన శైలి తెలుసుకుందాం. ముందుగా తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాల నక్షత్రాల వారు, విశాఖ 1, 2, 3 పాదములు ఉంటాయి ఈ నక్షత్రాలు. ఈ తులారాశి అనేది కాలపురుష కుండలిలో 7వ రాశి. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వాయుతత్వ రాశి, చరరాశి కూడా అవుతుంది. వీరు చాలా హుందాగా ఉంటారు, హుందాగా కనిపించేలా తయారవుతారు. వీరి మైండ్లో ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే బిజీగా ఉంచుతారు. ఇది వాయుతత్వ రాశి కాబట్టి వీరు ఎక్కువగా వీరి జీవితంలో ప్రయాణాలు చేస్తారు, ఇష్టపడతారు కూడా. వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా కూడా వీరికి ప్రయాణాలు ఉంటాయని చెప్పవచ్చు. అయితే చరరాశి తత్వం ఏమంటే ఒక్క దగ్గరే ఉండకుండా కదిలేది కావున వీరి మనస్తత్వం కూడా స్టేబుల్గా ఒక్క దగ్గరే కూర్చుని ఉండటం, ఒక్కదాని మీద థింక్ చేయడం జరగదు. ఆ అలవాటు వీరికి రాదు. తులారాశి సింబల్ త్రాసు. ఇది బ్యాలెన్స్కి గుర్తు కాబట్టి వీరు కూడా సాధ్యమైనంతగా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తారు. కార్యాలయాల్లో అయినా సరే, సోషల్గా అయినా సరే. వీరికి అంత తేలికగా కోపం రాదు. వచ్చినా ఒకవేళ వెంటనే చల్లబడిపోతారు. వీరికి మంచి కళాత్మకమైన వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్ ఎక్స్ట్రా. వీరికి శనీశ్వరుడు మంచి యోగకారకుడు, పంచమాధిపతి, కోణాధిపతి కూడా. ఈ తులారాశిలో శని 20 డిగ్రీల వద్ద ఉచ్చి పొందుతారు. ఈ తులారాశి వారికి అందమైన వస్తువులు, దుస్తులు అంటే ఎక్కువ మక్కువ. శుక్రుడు అందానికి కారకుడు. ఇక్కడ వీరి డిజైర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, రిచ్గా ఉంటాయి. వీరు ఏది థింక్ చేసినా, ప్లాన్ చేసినా అన్నీ రిచ్గానే ఉంటాయి. ఈ శని ఈ రాశిలో ఉచ్చ ఉంటారు కాబట్టి, శని కర్మకారకుడు కాబట్టి వీరు కొంత దుఃఖాన్ని కూడా అప్పుడప్పుడు పొందటం జరుగుతుంది, మనం గమనిస్తూనే ఉంటాం. వీరు స్వీట్స్ని ఎక్కువగా ఇష్టపడతారు, స్పైసీ ఫుడ్ని కూడా ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు, డైజెషన్కి సంబంధించింది, స్కిన్కి సంబంధించినది, పొట్టకి సంబంధించినది, గ్యాస్కి సంబంధించినవి వస్తుండటం గమనార్హం. అయితే వీరు ఎవరినైనా త్వరగా క్షమిస్తారు, అదేవిధంగా ఎక్కువ కాలం కూడా గుర్తుపెట్టుకుంటారు కూడా. ఇది వీరిలో మైనస్ పాయింట్. వీరు ఆఫీసుల్లోనూ సంబంధిత వారికి సమస్యలను తీసుకొని థింక్ చేయడం, ఆ సమస్యతో బాధపడటం, ఆ సమస్యను ఇంటి వరకు కూడా తీసుకురావటం వీరు చేస్తారు. వీరు ఎక్కువగా కెరీరు, గోల్స్ మీద, వారి ఇష్టాల మీద దృష్టి పెట్టడం చేస్తారు. ఈ తులారాశి వారు ఆడవారైనా మగవారైనా వారి జీవిత భాగస్వామి కళ్ళల్లో పడాలి అని తహతహలాడిపోతూ ఉంటారు ఎక్కువగా. అయితే ఈ తులారాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కొరకు కృషి చేస్తారు. అలాగే ముందుకు సాగుతారు. తమ ఆలోచనను బయటకు చెప్పరు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో వీరు నేర్పు కలిగి ఉంటారు.
ఈ తులారాశి వారు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ అధికముగా ఉంటుంది వీరికి. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తుల్లో ఉంటారు. ఎక్కువగా ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో ఎక్కువగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తులని అభివృద్ధి చేస్తారు. వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి వంశపరంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి కూడా చేస్తారు. వీరు ఎక్కువగా అలంకార ప్రియులు అని చెప్పచ్చు. ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు. కళా సాహిత్య రాజకీయ రంగాలలో రాణిస్తారు వీరు బాగా. యవ్వన ప్రాయంలో అదృష్టం వీరికి కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో ఎక్కువగా విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి వీరికి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రం అన్ని విషయాలలో మినహాయింపు ఉంటుంది. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చిన పాత పద్ధతులు మాత్రం పోవు. ఆత్మీయులతో విభేదాలు వస్తాయి. గతము మరిచారన్న విమర్శను ఎదుర్కొంటారు. విదేశీయానము లాభిస్తుంది కూడా. సాంకేతిక విద్యలో కూడా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం ప్రతిభ ఉంటుంది వీరిలో. శని మహర్దిశ రాజయోగాన్ని ఇస్తుంది వీరికి. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం కూడా కలుగుతుంది. జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వీరికి ఎక్కువగా. వైరి వర్గము సిద్ధాంతాలను భేదాభిప్రాయములను పక్కన పెట్టి వీరికి ఒక్కుమ్మడిగా వ్యతిరేకం అవుతారు అందరూ. వైరు వర్గము ఒక్కటి కానంత వరకు వీరికి ఇబ్బంది లేదు. సొంత వర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నము చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణము కనుగొనటంలో విఫలము అవుతారు. ఉన్నత స్థాయిలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి వీరికి. ముఖ్యముగా బాల్యములో ఉన్నత స్థానాలలో ఉన్న వారి వలన కుటుంబానికి అన్యాయము జరుగుతుంది వీరి వలన. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి వీరు. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి ఎక్కువగా. విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ఖర్చు చేస్తారనటంలో సందేహం లేదు. పడమర దక్షిణ దిక్కులు వీరికి లాభిస్తాయి. శుక్రమైఢ్యమి కాలములో జాగ్రత్త వహించడము మంచిది. ప్రజాబలము సన్నిహిత వర్గము అండదండలు సంఘములో మంచి పేరు ఉంటాయి. దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ వీరికి మేలు చేస్తుంది. మేధస్సు సాంకేతిక పరిజ్ఞానము స్వీయ విద్య అక్కరకు వస్తాయి. బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ subscribe my channel if you like it.